Hello everyone. Let's learn the Hindu newspaper for today. Okay, let's go to the main headline. Iran steps up attack on Israel. Gulf energy sites. What does this mean? Iran has increased. Steps up means it has increased attack. Steps up means it has increased attacks. Okay, on Israel, Gulf energy sites. Israel paina and Gulf energy sites మీద steps up means to increase. Step down means to decrease. Okay. Else it is written Iran insists in it will deny its enemies their security. Insist means to say again. Okay. It will deny. Deny means not grant. గ్రాంట్ చేయకపోవడం మీన్స్ వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ కోసం అంటే మేము ఆ సెక్యూరిటీ లేకుండా చేస్తాము అని చెప్తున్నారు. ఎనిమీస్ దేర్ సెక్యూరిటీ సే అండ్ సేస్ ఇట్స్ బిల్డింగ్ మిసైల్స్ డిస్పైట్ స్ట్రైక్స్ దట్ హ్యావ్ కిల్ టాప్ లీడర్స్. Despite, as we have already discussed between the despite and in spite difference. Okay, just comment down the meanings. Okay, when we'll use here despite means even though their top leaders are getting killed, it is able to build missiles. That's what it is saying. So missiles వాళ్ళ టాప్ లీడర్స్ చనిపోతున్నప్పటికీ వాళ్ళు మిసైల్స్ బిల్డ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ బిల్డింగ్ మిసైల్స్ డిస్పైట్ ద స్ట్రైక్స్ దట్ హ్యావ్ కిల్ టాప్ లీడర్స్. కంట్రీ ఫైర్స్ ఆన్ ఇజ్రాయెల్ అండ్ లాంచెస్ డ్రోన్ స్ట్రైక్స్ ఆన్ కువైట్ అండ్ ఆయిల్ రిఫైనరీ. ఓకే, ఆయిల్ రిఫైనరీ మీద కూడా అటాక్స్ చేస్తున్నారు అని దిస్ ఆర్టికల్ ఈస్ సేయింగ్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ న్యూస్ ఐటమ్. Core sectors pace of growth halves to 2.3% in February. సో కోర్ సెక్టార్స్ అంటే ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో కొన్ని కోర్ సెక్టార్స్ ఉంటాయి. స్టీల్ ప్రొడక్షన్, ఫార్మా ప్రొడక్షన్ అని. సో ఎవ్రీ మంత్ గవర్నమెంట్ విల్ రిలీజ్ హౌ మచ్ ప్రొడక్షన్ కంట్రీ వాజ్ ఏబుల్ టు డూ బోత్ బై ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కంపెనీస్. ఓకే, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కార్పొరేషన్స్. సో వాటి యొక్క గ్రోత్ హాఫ్స్ మీన్స్ టు బికమ్ హాఫ్, సగం అయింది అన్నట్టు. గ్రోత్ హాఫ్స్ టు 2.3% ఇన్ ఫెబ్. అంటే ఎర్లియర్ 4.6% ఉండే జనవరిలో, ఫెబ్లో 2.3% ఉంది కోర్ సెక్టార్స్ గ్రోత్. కోర్ సెక్టార్స్ అంటే ఒక కంట్రీ, మన యొక్క ఒక ఫ్యామిలీ యొక్క అవుట్పుట్ మన ఇంట్లో వాళ్ళు చేసే పని బట్టి, వాళ్ళు తెచ్చే ఇన్కమ్ బట్టి ఎలా ఉంటుందో ఓవరాల్ కంట్రీ అవుట్పుట్, కంట్రీ ప్రాస్పరిటీ కూడా వాళ్ళలో ఉన్న మనుషులు ఆర్ కంపెనీస్ చేసే పని బట్టే ఉంటుంది. సో ఇట్స్ నెససరీ ఫర్ కంట్రీ టు మెజర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ. అలా దెర్ ఆర్ మెనీ థింగ్స్ గవర్నమెంట్ మెజర్స్. అందులో కోర్ సెక్టార్ గ్రోత్ అంటే స్టీల్ ప్రొడక్షన్, ఫార్మా ప్రొడక్షన్ అని కొన్ని కోర్ కంపెనీస్ ఉంటాయి. మైనింగ్ కూడా ఉంటుంది అందులోనే. సో హౌ దీస్ సెక్టార్స్ హ్యావ్ గ్రోన్ ప్రొడక్షన్ అనేది ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇన్ ఫిబ్రవరి ఇట్ వాస్ ఓన్లీ 2.3% గ్రోత్ అయింది. ఎర్లియర్ 4.6 ఉండే. సో సగం అయిపోయింది అని దిస్ న్యూస్ ఐటమ్ ఈస్ సెయింగ్. హూ క్యాలిక్యులేట్స్ దిస్ కోర్ సెక్టర్స్ గ్రోత్? కోర్ సెక్టర్స్ అంటే కంపెనీస్ రిలేటెడ్ ఎక్కువ ఎవరు చూసుకుంటారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ఓకే, అంటే హూ విల్ క్యాలిక్యులేట్ దిస్ కోర్ సెక్టర్స్ గ్రోత్? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. The slowdown has been shown by data released by Ministry of Commerce and Industry. So who calculates core sectors growth? Ministry of Commerce and Industry. Who calculates retail inflation? This is calculated by Ministry of Statistics. Who calculates wholesale price index? Or who? This is again Ministry of కామర్స్. సో ఏ డేటా ఎవరి కంట్రోల్లో ఉంటుంది అనేది యూ హ్యావ్ టు ట్రై టు లెర్న్. స్కోర్స్ ఆఫ్ ట్రీస్ ఫెల్డ్ ఫర్ రోడ్ ప్రాజెక్ట్. స్కోర్స్ మీన్స్ మెనీ. ఓకే, వీ కెన్ సే స్కోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ స్కోర్స్ ఆఫ్ స్టూడెంట్స్. People is already plural, student is already plural. If you want to say many అంటే చాలా ఎక్కువ ఉందని చెప్పినప్పుడు స్కోర్స్ అనే వర్డ్ వాడతారు. సో చాలా ట్రీస్ తీసేశారు అంట, ఎందుకోసం? రోడ్ ప్రాజెక్ట్ కోసం. నెక్స్ట్ న్యూస్ ఐటమ్. సిజేఐ రిక్యూజెస్ ఫ్రమ్ ఈసీ అపాయింట్మెంట్స్ కేస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిక్యూజ్? రిక్యూజ్ మీన్స్ టు విత్డ్రా వన్స్ సెల్ఫ్. అంటే
మనకు మనం దేని నుంచైనా విత్డ్రా చేస్తే దాన్ని ఐ రిక్యూజ్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఇట్, అంటే నాకై నేనే దాన్ని తీసుకోను అని. సో సిజేఐ ఈ కేసుని ఈసీ అపాయింట్మెంట్స్ కేసు నుంచి దూరంగా ఉంటాను అని చెప్తున్నాడు. వెన్ ది సిజిఎస్ విల్ సే ఆర్ ఎనీ జడ్జ్ విల్ రిక్యూజ్ దెమ్సెల్వ్స్, ఏదైనా వాళ్ళకి రిలేటెడ్ కేసు వచ్చింటే, వాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసు వస్తే వాళ్ళు పార్షాలిటీ చూపించే ఛాన్స్ ఉంటుంది. అందుకని వాళ్ళు రిక్యూజ్ చేస్తారు, అంటే వాళ్ళకు వాళ్ళు విత్డ్రా చేస్తారు. ఇఫ్ సంథింగ్ ఈజ్ రిలేటెడ్ టు దీస్ పీపుల్స్ రిలేటివ్స్, జస్టిస్ రిలేటివ్స్ అనుకో, వాళ్ళ కేసులో ఉండకూడదు, వాళ్ళకు వాళ్ళు ఆ రోటా నుంచి ఆ కేసు నుంచి బయటకు రావాలి. సో దే విల్ రిక్యూజ్. ఇప్పుడు ఈసీ అపాయింట్మెంట్స్ కేసులో మేబీ వన్స్ హీ మైట్ హ్యావ్ గివెన్ జడ్జ్మెంట్ రిలేటెడ్ టు ఈసీ, అందుకని దాని ఇంపాక్ట్ వీటి మీద పడుతుంది. కాబట్టి ఆ పార్షాలిటీ లేకుండా ఉండడానికి సిజేఐ హ్యాస్ రిక్యూజ్డ్. ఓకే. సీఎం alleges బీజేపీ ఆర్ఎస్ఎస్ నెక్సస్ ఇన్ డ్రగ్స్ కేస్. నెక్సస్ మీన్స్ ఒప్పందం, లోపాయికారి ఒప్పందం అంటారు చూడండి. వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చి బయట ఒక యాక్ట్ చేయడం, అలాంటప్పుడు నెక్సెస్ అంటారు. అంటే మీరు ఒకటే, మీరు కలిసి ఉన్నారు అనే సందర్భంలో నెక్సస్ అంటారు. సో అతను బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ ఒప్పందంలో ఆర్ వాళ్ళ కలయికతోనే ఈ డ్రగ్స్ కేసు ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ లెట్స్ గో టు ది ఎడిటోరియల్. ఇరాన్ స్టాండ్స్ డస్ ఫ్యూయల్ ఎ ఫారెన్ పాలసీ డిబేట్. ఇరాన్ స్టాండ్స్ అంటే ఏంటి? వైఖరి. ఓకే, మన యొక్క వైఖరి, ఇరాన్ మీద మన యొక్క వైఖరి ఏమైతే ఉందో, ఇట్స్ డస్ ఫ్యూయల్ అంటే ఫారెన్ పాలసీ డిబేట్. ఈ ఫారెన్ పాలసీ మీద డిబేట్లు జరగడానికి అది ఇంకొంచెం పుష్ ఎనర్జీ ఇస్తుంది, అంటే డిస్కషన్స్కి కారణమవుతుంది. ఇక్కడ ఫ్యూయల్ మీన్స్ ఇట్ ఈస్ గివింగ్ కాజ్, మీన్స్ అదే ఒక ఎనర్జీ ఇస్తుంది దేనికి? డిబేట్లు జరగడానికి. ఇప్పుడు యూ ఫ్యూయల్ మై డిజైర్ టు అచీవ్ హయ్యర్ థింగ్స్ అంటే, నా హయ్యర్ థింగ్స్ని అచీవ్ చేయాలనే డిజైర్ని మీరు పుష్ చేస్తున్నారు, మీ వల్లే అది జరుగుతుంది అనే సందర్భంలో కూడా ఫ్యూయల్. ఇక్కడ కూడా అలానే ఫ్యూయల్ మీన్స్ ఇఫ్ సంథింగ్ ఈజ్ పుషింగ్ సమ్ అదర్ థింగ్, అంటే దానికి ఎనర్జీ ఇవ్వడం అంటే ఫిజికల్ ఎనర్జీ ఇవ్వడం కాదు. ఇట్స్ లైక్ దానికోసం మీ వల్ల నేను ఇది చేయగలిగాను, మీరే నా ఫ్యూయల్. అంటే మీరే నేను ఇప్పుడు ఏదైనా బండి నడవడానికి ఏం కావాలి? ఫ్యూయల్ కావాలి. సో యూ ఆర్ మై సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అన్నప్పుడు, లేదా సోర్స్ ఆఫ్ డిబేట్ అన్నప్పుడు ఫ్యూయల్ అంటారు. ఓకే, నెక్స్ట్ ద డిబేట్ హ్యాస్ టూ సైడ్స్. కొందరేమో ఇరాన్ సైడ్ కరెక్ట్ అంటున్నారు, కొందరు తప్పు అంటున్నారని అదర్ అంటారు. ద డిబేట్ ఈజ్ ఆర్గ్యూడ్ బిట్వీన్ ఎవరెవరి మధ్యలో? దోస్ హూ జనరల్లీ సపోర్ట్ ద గవర్నమెంట్ స్టాండ్ ఆన్ వార్ విచ్ బిగన్ ఆన్ February 28 and those who criticize its weak need surrendering to the Americans. ఒకరేమో అమెరికన్స్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాము అని కొందరు క్వశ్చన్ చేస్తే, కొందరేమో జనరల్లీ వార్కి మనము ఎట్లా డిప్లొమాటిక్గా మెయింటైన్ చేయాలో అలాగే చేస్తున్నాము అని చెప్తున్నారంట. విల్ గో టు ద నెక్స్ట్ న్యూస్ ఐటమ్. నితీష్ కుమార్ కెన్ రిమైన్ సీఎం ఫర్ నెక్స్ట్ 6 months, మినిస్టర్. సో నితీష్ కుమార్ బీహార్ సీఎంగా ఇంకా 6 months ఉండొచ్చు అని మినిస్టర్ చెప్తున్నాడు. ఎందుకోసం ఇది వచ్చింది? వాట్ డస్ దిస్ మీన్? ఎవరైనా ఒక పోస్ట్ నుంచి రిజైన్ చేస్తే ఆ పోస్ట్కి మళ్ళీ ఫిల్ అవ్వడానికి 6 months టైం ఉంటుంది. ఇప్పుడు ఈయన సీఎంగా రిజైన్ చేశాడు. ఎందుకోసం? బికాస్ హీ హ్యాస్ నామినేటెడ్ హిమ్సెల్ఫ్ ఫర్ రాజ్యసభ. ఓకే, ఈయన 6 months లోపు వేరే వాళ్ళు ఎవరైనా సీఎంగా చూస్ చేసుకోవచ్చు. 6 months వరకు ఇతనే సీఎం ఉంటాడు. బికాస్ ఈయన రిజైన్ చేయగానే వేరే ఎవరు లేరు. ఇట్స్ నాట్ లైక్ సమ్వన్ అవుట్ సైడ్ ప్రెషర్ నుంచి రిజైన్ చేస్తే హీ కెనాట్ స్టే యాజ్ అ సీఎం. బట్ he వాలంటర్లీ రిజైన్ ఫర్ సీఎం బికాస్ హీ వాంట్ టు గో టు రాజ్యసభ. సో ఇంకా 6 months వరకు నెక్స్ట్ ఎవరో ఒకరిని పార్టీ ఎలక్ట్ చేసుకోవాలి. పార్టీ లెజిస్లేటివ్ పీపుల్ ఉంటారు కదా, ఎవరెవరైతే వాళ్ళ పార్టీ నుంచి గెలిచారో వాళ్ళందరూ కలిసి ఎలక్ట్ చేసుకోవాలి సీఎంని. సో దానికోసం టైం ఉంటుంది కాబట్టి 6 months వరకు అతనే ఉండొచ్చు అని ఒక మినిస్టర్ అంటున్నారని దిస్ న్యూస్ ఐటమ్స్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, వెస్ట్ బెంగాల్స్ 2 cornered battle juxtaposes కంటిన్యూటీ అండ్ చేంజ్. జూక్స్టాపోజ్ అంటే పక్కన పెట్టడం. ఓకే, టు లే సైడ్ బై సైడ్ అన్నట్టు. సో ఒకదాని పక్కన ఒకటి పెట్టడం, లేదా ఒకదాని మీద ఒకటి పెట్టి అప్పుడు జూక్స్టాపోజ్ అంటారు. ఇక్కడ ఏంటి? కంటిన్యూటీ అంటే ఏ మార్పు లేకపోవడం, చేంజ్ అంటే మార్పు. ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని ప్లేసెస్లోనేమో కంటిన్యూటీ ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో ఏమో మార్పు ఉంటుంది. సో అవి రెండు పక్కనే ఉంటున్నాయి అని ఈ ఆర్టికల్ చెప్తుంది. జూక్స్టాపోజ్ మీన్స్ టు లే సైడ్ బై సైడ్.
నెక్స్ట్ న్యూస్ ఐటమ్ రూపీ స్లిప్స్ 82 పైసా టు 93.71 యాజ్ ఆయిల్ క్రాసెస్ 108 per barrel. ఓకే, రూపీ స్లిప్ అయింది. స్లిప్స్ మీన్స్ పడిపోయింది. ఎంత? 82% పడిపోయింది కంపేర్ టు డాలర్. సో ఏమైంది ఇప్పుడు? $1 ఈజ్ ఈక్వల్ టు 93.71. ఎందువల్ల? ఆయిల్ ప్రైస్ పెరిగింది 108 ఫర్ బ్యారెల్. అసలు రూపీని ఏం ఇంపాక్ట్ చేస్తుంది? అవర్ ట్రేడ్, మనం ట్రేడ్ డెఫిసిట్లో ఉంటే రూపీ వాల్యూ తగ్గుద్ది. సో ఆయిల్ కాస్ట్ పెరిగింది కదా, అంటే మనం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఎక్కువ ఇండియన్ రూపీస్ ఇస్తే వాళ్ళు తీసుకునే వాళ్ళ దగ్గర అంత డిమాండ్ ఏమి ఉండదు. సో డాలర్స్లో కొనాలి కదా. సో మనం ఇండియా దాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్లో వెన్ యు ఆర్ హైలీ ఇంపోర్టింగ్ సంథింగ్ యువర్ వాల్యూ డిక్రీజెస్. నువ్వు ఇప్పుడు ఆయిల్కి రేట్ ఎక్కువ పెట్టడం వల్ల యు ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ రూపీస్ ఫర్ $1. అందుకని రూపీ వాల్యూ పడిపోయింది. స్లిప్స్ మీన్స్ ఇట్ డ్రాప్స్. ఓకే, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ అండర్ ప్రెషర్. స్లంప్ ఈజ్ ఆల్సో టు ఫాలో అని నిన్న మనం ప్లమ్మెట్ అని చదువుకున్నాం. ప్లమ్మెట్ ఈజ్ ఆల్సో ఫాల్. స్లంప్ అన్న ఫాలే. ఇక్కడ ఏం చెప్పారు? రూపీ స్లిప్స్ అన్నా కూడా ఫాలే. ఓకే, ఆల్ దీస్ 3 మీనింగ్స్ మీన్స్ టు ఫాల్ డ్రాస్టికల్లీ. సో వీటి వాల్యూస్ పడిపోయినాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ వాల్యూ పడిపోయింది, రూపీ వాల్యూ పడిపోయింది. అట్లా నిన్న ప్లమ్మెట్ అని ఒక మీనింగ్ చదువుకున్నాం. ట్రంప్ కాల్స్ నాటో అలీస్ కవార్డ్స్ ఓవర్ ఇరాన్ ఇష్యూ. నాటో అంటే ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇవేంటి? ఇట్స్ గ్రూప్ ఆఫ్ మిలిటరీ గ్రూప్ బై డెవలప్డ్ నేషన్స్. చాలా కంట్రీస్కి, యూరోప్కి చెందిన కంట్రీస్ ఉంటాయి ఇందులో, అండ్ యుఎస్ ఉంటుంది. సో వీళ్ళు ఎవరి మీద అటాక్ జరిగినా అందరి మీద అటాక్ జరిగినట్టు చేస్తారు. ఇది పోస్ట్ వరల్డ్ వార్ బిల్డ్ అయిన మిలిటరీ అలియన్స్. ఓకే, సో అతను ఉన్న అలియన్స్ని అతను దూషిస్తున్నాడు. ఏమని? మీరు పిరికి పందలు అని. బికాస్ రైట్ నవ్ ఇన్ ఇరాన్ వార్ ఓన్లీ యుఎస్ ఈజ్ అటాకింగ్. యుఎస్ మాత్రమే వార్ చేస్తుంది. మిలిటరీ అలియన్స్ అన్నప్పుడు యుఎస్కి ఇబ్బంది కలిగితే ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగినట్టే ఫీల్ అవ్వాలి. కానీ దే ఆర్ డినయింగ్. వాళ్ళు చెప్తున్నారు ఇది మాకు సంబంధం లేదు ఈ వారికి, ఇది కావాలని యుఎస్ చేస్తున్నవారు. సో వీ వాంట్ టు బి ఫార్ ఫ్రమ్ ఇరాన్ వార్ అని చెప్తున్నారు. దట్స్ వై ట్రంప్ ఈస్ కాలింగ్ దెమ్ కోవార్డ్స్. కోవార్డ్స్ మీన్స్ పిరికి వాళ్ళు అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ ఐటమ్ తెలంగాణ గవర్నమెంట్ టు లాంచ్ స్ప్రీ ఆఫ్ న్యూ స్కీమ్స్. స్ప్రీ ఆఫ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చాలా వచ్చాయి అనుకోని, హ్యూజ్ నెంబర్ ఆఫ్ థింగ్, దెన్ వీల్ కాల్ స్ప్రీ ఆఫ్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటి? షాపింగ్ స్ప్రీ అంటే నువ్వు షాపింగ్ బయటికి వెళ్ళి ఇంకా షాప్ చేస్తూనే ఉన్నావు, రకరకాల మాల్స్కి వెళ్తున్నావు, దాన్ని షాపింగ్ స్ప్రీ అంటారు. ఇంకా ఎక్కడ వినొచ్చు? ఇంకా వన్ సెంటెన్స్, కిల్లింగ్ స్ప్రీ. దట్ సైకోపాత్ వాజ్ అన్ కిల్లింగ్ స్ప్రీ. అంటే ఎవరైనా సైకో తెలియకుండానే చంపుతూ వెళ్ళాడు అనుకోండి, కంటిన్యూస్గా హెవీగా, స్ప్రీ అంటారు. సో స్ప్రీ మీన్స్ సంథింగ్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ ఏదైనా చాలా పనులు కంటిన్యూస్గా జరిగితే దెన్ విల్ కాల్ ఇట్ స్ప్రీ. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్ 2 ఫ్రమ్ భద్రాచలం అమంగ్ 5 డ్రోన్ ఇన్ గోదావరి. డ్రోన్ మీన్స్ మునిగిపోవడం. డ్రోన్ ఇట్స్ వి టు పాస్ పార్టిసిపుల్. డ్రోన్ అంటే మునిగిపోవడం. నెక్స్ట్ గవర్నమెంట్ ఫియర్స్ మైగ్రేషన్ డ్యూ టు విబిజీ రామ్జీ. ఏంటంటే విబిజీ రామ్జీ అనే కొత్త యాక్ట్ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఇంతకుముందు మన్రేగా అని ఉండేది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని మన్రేగా ఉండేది యాక్ట్ అని. సో ఇది 100 రోజుల పని అని పిలుస్తారు ఊర్లో, లేదా కరువు పని అని పిలుస్తారు. దీన్ని తీసేసి సెంట్రల్ గవర్నమెంట్ విబిజీ రామ్జీ అని తీసుకొచ్చింది. సో దీనివల్ల స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? సెంటర్లో ఉంది బీజేపీ, స్టేట్లో ఉంది కాంగ్రెస్ కదా. సో ఇక్కడ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఈ బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన విబిజీ రామ్జీ వల్ల మైగ్రేషన్ పెరుగుద్ది, విచ్ ఇస్ నాట్ గుడ్ యాక్ట్. అంటే ఊళ్ళలో పని దొరక్క మళ్ళీ సిటీస్ వంట పడాల్సి వస్తుంది జనాలు అని చెప్తుంది. విబిజీ రామ్జీ అంటే ఏంటి? ట్రై టు లెర్న్. ఓకే, ఎర్లియర్ ఉన్న స్కీమ్ ఇది, MGNREGA. ఓకే, దాన్ని తీసేసి విబిజీ రామ్జీని తీసుకొచ్చారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ న్యూస్ డిస్కషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.